ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంచిర్యాల బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా పార్టీకి మద్దతు తెలిపేవారిని గుర్తించి ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కి మద్దతు తెలిపేవారిని ఏఐ టెక్నాలజీతో లిస్ట్ అవుట్ చేసి వారిని హోల్డ్లో పెడుతున్నారని చెప్పారు. చాలా ప్లాంట్ గా బీజేపీ ఓట్లు తొలగింపు చేస్తోందని విమర్శించారు భట్టి విక్రమార్క. తొలగించే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతాం. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకుని ఒక కుట్రపూరితంగా అసలైన ఓటర్లు లేకపోతే వారికి సంబంధం లేని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్లు పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి తద్వారా ఆ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో రావడం కోసం చేసిన కుట్రలు ప్రయత్నాలన్నీ ఫలించిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలుపెట్టారు. గతంలో ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోతే పోలింగ్ బూత్లకు వచ్చిన తర్వాత అయ్యో నా ఓటు లేదని చెట్టు చూసి ఎత్తుకొని ఓటు లేకపోతే కొద్దిగా అందరినీ శపించి బాధపడి నేను చచ్చిపోయినట్టే కదా అనుకుని బూత్ నుంచి తిరిగిపోయేవాడు. సరే ఆ రోజు అయిపోయింది ఓటు వరకు. కానీ ఈరోజు ఓటు ఒక్కటే కాదు, ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోతే అసలు ఈ పౌరసత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. పౌరసత్వం లేనటువంటి వాళ్ళు ఎవరు ఓటర్ లిస్ట్ లో ఉండరు కాబట్టి ఓటర్ లిస్ట్ లో ఉండరు కాబట్టి వాళ్ళకి ఎవరు పౌరసత్వం లేదు బయట పంపించాలా క్యాంపుల్లో పెట్టాలనే ఆలోచన కూడా చేసే ప్రమాదం. ఇంకా ఈరోజు ఓటర్ లిస్ట్ లో ఓటు ఉండటం అనేది అత్యంత అవసరమైంది. ఓటు ఒక్కటే కాదు, పౌరసత్వానికి కూడా దీన్ని దారి తీసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఆ మధ్యకాలంలో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనే వాడు తీసుకుని రావడం కోసం ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలజడి చేస్తే, ఆందోళన చెప్తే దాన్ని ఆపి దాంట్లో ఉన్నట్టు అన్నింటినీ ఎస్ఐఆర్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్ గా అమలు చేస్తాం. దీంట్లో ప్రధానంగా నేను కొన్ని 2-3 అంశాలు చూస్తున్నాను. ఒకటి ఉదాహరణ చెప్తాం.